మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు సహజ యోగం చేయాలన్నారు కట్టా పూర్ణ. బాపట్ల జిల్లా బాపట్లలో పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆశ్రమంలో ఉచితంగా సంపూర్ణ ఆరోగ్యం విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలియజేశారు. ధ్యానం క్లాసులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉచిత క్లాసులు బాపట్ల ఆంజనేయ స్వామి గుడి వెనుక కోట్ రోడ్ లో పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ధ్యాన మందిరంలో నిర్వహించబడును. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఈ క్లాసులో పాల్గొనవచ్చునని ఆమె తెలియజేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలను కోరారు. ద్వారా ఏంటి అంటే మన చంద్రనాడి అంతా క్యూర్ అయింది. కడ్డీలు వెలిగిస్తాం, ఆడికెందుకు కడ్డీలతో మనం ఆ స్మెల్ పీలుస్తాం కదా, మనకి భూమి తత్వం క్లియర్ అవుతుంది అనమాట. అట్లా మన క్లెన్స్ కోసమే పూలు పెడతాం. మంచి వాసన పూలు వస్తున్నా కూడా మనకి భూమి తత్వం బాగా క్లెన్స్ అవుతుంది. ఇట్లా వాటర్ మనకి ఈ చీల మండలం అంటారు. ఇక్కడ మునిగే వరకు ఏదో ఒక టబ్బు మీరు వాడండి, మీరు యూజ్ చేయని దానిలో పెట్టేసుకోవచ్చు. ముందు వాటర్ పోసి ఒక గిరి వేసి మాతాజీని పర్మిషన్ అమ్మ నాలో ఉన్న దోషాలన్నీ ఈ అని చెప్పి అలా మన చేతిలో ఉన్న శక్తిని ఈ వైబ్రేషన్స్ తీసుకొని చక్కగా కాళ్ళు ఇలా పెట్టేసుకొని 10 నిమిషాలు ప్రశాంతంగా కలిపెట్టి చూస్తూ కూర్చోవాలి అంతే. అలా చూస్తూ ఉంటే మన చేతిలో ఆ ఎనర్జీస్ ఇలా పెట్టుకుంటేనే ఈ అరచేతులు ఈ ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. ఇది సహజ యోగ ధ్యాన విధానం అండి. సహజ యోగము అంటే సహ అంటే మనతో జ అంటే జన్మించింది, యోగము అంటే సర్వవ్యాపకమైన భగవంతుని ప్రేమ శక్తితో కలిగికండి. దీన్నే ఆత్మ సాక్షాత్కారము అంటారు. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని అన్ని మత బోధనలు అభివర్ణించాయి. కానీ ఈ సహజయోగంలో గల ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మన ఆధ్యాత్మిక ఉన్నతి ఆత్మ సాక్షాత్కారంతోనే మొదలవుతుంది. ఆత్మ సాక్షాత్కారము అంటే మనలో ఉన్న దైవ శక్తిని మనం అనుభవపూర్వకంగా అనుభూతి పొందటం అండి. ఇది అనుభూతి యోగము. ఎప్పుడైతే మనలో ఉన్న దైవ శక్తిని మనం అనుభూతి పొందుతామో ఆ దైవ శక్తి ద్వారానే మనకి ఉన్న కార్యాలన్నీ జరగబడుతూ ఉంటాయండి. ఇది కుల మతాలకు అతీతంగా పెద్దవారు చిన్నవారు అందరూ చేసుకోవచ్చు అండి. ఇది మహాయోగము. ఈ యోగ సాధన ప్రతిరోజు ఈ బాపట్లలో ఉదయం సాయంకాలం 5 to 6 ఉచితంగా నేర్పించబడుతుందండి. పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రతిరోజు ఇక్కడ ఉప్పునీటి చికిత్స ద్వారా పూర్తిగా వాళ్ళకి క్లియర్నెస్ అనేది చేయించబడుతూ ఉంటుంది. మనని సృష్టించిన భగవంతుడితో మనకి అనుసంధానం అనేది జరగకపోతే మన మానవ జన్మకు సార్థకత అనేది ఉండదండి. మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనలో ఉన్న దైవ శక్తిని మనం అనుభవపూర్వకంగా అనుభూతి పొందవలసిందే. ఆ ప్రేమ శక్తిని మనం ఆనందించి ఆ ప్రేమ శక్తిని 10 మందికి పంచడమే మోక్షము అంటారండి. ఇది పూర్తిగా ఉచితం అండి. అందరూ ఆహ్వానితులేనండి. జై శ్రీమాత. ఇది సహజయోగ ధ్యానం అండి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సహజయోగ ధ్యానాన్ని May 5, 1970 స్టార్ట్ చేశారు. ఈ ధ్యానం ద్వారా మనలో ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం తెలియబడుతుంది. అంటే మనం ప్రతిరోజు బాహ్యమైన ప్రపంచంలో మనం చాలా పరుగులు తీస్తూ ఉంటాం. ఈ ప్రపంచాన్ని కూడా ఒక శక్తి ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మనలో కూడా అదే శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారానే మనం కూడా జీవించి ఉన్నాము. మనం అనేక కార్యం చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి మనిషి యొక్క మనసు పరుగులు తీస్తుంది. ఏదో తపన, ఏం కావాలో కూడా వాళ్ళకి నిజంగా తెలియని పరిస్థితి, అసంతృప్తి. అంటే మనం అనేక మనుషులు చూసినా కూడా అందరిలో ఏదో ఒక అసంతృప్తి, ఏదో సాధించాలి అన్న తపన ఉంది. కానీ అసలైంది మనకు కావాల్సిందంటే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. అది మనలో అంతర్గతంగా దాగి ఉన్న ఒక సత్యం అనమాట. ఆ సత్యం మనం తెలుసుకోవాలంటే మనలో ఉన్న శక్తితో మనం అనుసంధానం అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ సహజయోగ మెడిటేషన్ లో ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. మనకి పూర్వ ఋషులు అందరూ చెప్పిన సబ్జెక్టే. ప్రతి మనిషిలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, సూక్ష్మ వ్యవస్థ అనే ఉంటుంది. దాన్ని నువ్వు మెడికల్ భాషలో తీసుకుంటే నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ నర్వస్ సిస్టమ్ ద్వారానే మనము జీవితం అంతా జరిగిపోతూ ఉంటుంది. మన లివింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అది మనలో ఉన్న లివింగ్ ఎనర్జీ ద్వారా జరుగుతుంది. ఆ లివింగ్ ఎనర్జీతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో మనలో సిస్టమ్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ అంతా ఇప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట.
ఇక్కడ 3 ఛానల్స్ ఉంటాయి మన బాడీలో. ఇది సుషుమ్న నాడి అంటే సెంటర్ ఛానల్. ఇటు వచ్చేసరికి మనకి ఇడా నాడి ఉంటుంది, లెఫ్ట్ ఛానల్. దీన్నే నీకు మెడికల్ టెర్మినాలజీలో లెఫ్ట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటారు, ఇదేమన్నా రైట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ సెంట్రల్ ఏమన్నా మన పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. మన ఇదేమన్నా పైన ఉండేది బ్రహ్మరంగ సహస్రార చక్రం అంటారు. ఇక్కడ 1000 నాడులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 1000 నాడులు అనేవి మనం ధ్యానం చేయడం ద్వారా ఎన్లైటన్ అవుతాయో అంటే ఎనర్జైజ్ అవుతాయో అవి ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ఓపెన్ అవడం వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ అన్ని కూడా, నరాలన్నీ కూడా బాగా ఉత్తేజం వచ్చి ఆ యొక్క శక్తి ఈ కేంద్రాలన్నింటిలో ఉన్న పాస్ అయ్యి మన జీవన విధానానికి ఒక కొత్త మీనింగ్ అనేది అర్థాన్ని తీసుకొస్తుంది అనమాట. అంటే మనకి అప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి అనేది మన బాడీ అంతా పాస్ అవుతూ ఉంటుందో, ఎనర్జైజ్ అయ్యి అప్పుడు మనలో ఉన్న సిస్టమ్ అంతా కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. అది దీనివల్ల మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా, శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని విధాలుగా మనిషికి అనేది ఒక రకమైన బ్యాలెన్స్ అనేది వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మనం ఎక్కువగా గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఏంటంటే వర్తమానంలో ఉండటం అనేది సాధన చేయాలి. ఎప్పుడైతే మనం శ్రీ మాతాజీ గారి కూర్చొని ఈ యొక్క ధ్యానం అనేది చేసుకుంటామో మనలో ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవడం వల్ల కూడా మనలో అంటే ఒక స్టేబుల్ ఫుల్ అన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనకి ఒక బ్యాలెన్స్ అనేది వచ్చేసరికి మన లైఫ్లోనే ఒక కొత్త జీవనం అనేది జరుగుతూ ఉంటుంది.